హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరూ బారులు తీరియున్న నిండు పేరోల గమ్మున సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అతడి వారెవరికీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు నీ ఒకని మగమునే పొద్దుపొడిచినట్లు హరిశ్చంద్రుని సత్యసంధత గూర్చి నిండు సభయందు నొక్కి ఒక్కడిచ్చినవిగా. అవునవును, నిరంతరము ఆ రాజుల ఎండ చేరి ఇచ్చకములాడుచు పొట్ట పోషించుకునుచున్నందులకు ఆ హరిశ్చంద్రునిపై నీకి అభిమానము, నీ అభిమానపు మాటల మాయుధును పలుకుటకు నీకు రమంతయైనను సిగ్గులేదా? అవును, నీకేల సిగ్గు? నిరంతరము బ్రహ్మనాపాదించుకుని లోకమున భూషణమని పేరు వెలుగొందుచు పౌరోహిత్యులను అవలంబించుచు వారి జాతకలకములను గట్టి పట్ట కూటికై వెట్టి చాకరీ చేయుచు భూరి దానములుగా వారిచే మాన్యములుగా మీ విప్రక సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని సత్యసంధుడని నిండు సభయందు నొక్కి వక్కాడించదవిగా. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరముగా వశిష్ఠుడు హరిశ్చంద్రుని సత్యసంధతనే పరీక్షించున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుటి నిలచి పందెము వేయుటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపగా నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహమునకు ఆనందించితివిగా. స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపి, మేమందరం నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమున ఉంచినందులో పొగరుచే ఖండ కావరమును గుడ్డు వచ్చి పిల్లనెక్కిరించి చందమున మమ్మే అధిక్షేపించుచుంటివిగా. నీ పరువేపాటిదో మేమెరుగునది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచను నక్కి పుక్కుటధ్వని గావించి సాత్వియ వాహనను చేపట్ట పేరాశకున్న కామోద్ధడము చెట్ట చివరక ముని పొంగ ఉండగు గౌతమునిచే దేహమంతయు కన్నులమయమగు శాపగ్రస్తులైన నీవా మాకు నీతి వాక్యములు నెరపుట పోగు పోగు. ఓరి దేవేంద్ర, నీకి అధికారము శాశ్వతమున తలంచితివి కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠమునకు అర్హుడవు కావు అని మా మనంబున తోచినదో నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకుని అలో లక్షణ కానన వ్రతములకు పోవల సమానమే. ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠునకు పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకింతుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దానిని నిర్వహింపవలే. లోకమనావశ్యకముగా నన్ను మహాకోపిష్ఠుననియు నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్ప తపశ్శక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకన జాలని తలంతులు గాని నా ఈ తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థమెవరిరుంగుదురు. నా తలంపులన్నయు లోకహితములే కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వామిత్రునిగా మార్చినది. విశ్వామిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పనులు చేయుచుండా ఎవరేమన్నను ఏమనుకున్నను నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి. మానవుడెంతటి శక్తిమంతుడో ఈ లోకమునకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి శంకునందుంచి తిని అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుండనగు నాకు అపజయ భయమా? తపశక్తి త్రిశంకునాదుని భవ్య సృష్టి ప్రతి సృష్టి కథయోని
పారాసితలాప వాడి కథ మాటిల్లు జయారము భవన హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ప్రజానీకమును పీడించి కప్పమున నెపమున బొక్కసమును నింపుకొనుతున్న ఈ చక్రవర్తుల సత్యసంధులు అదియునుగాక పాప భూయిష్టమైన ఈ భూలోకమందు కాంత కనకములకు లోబడిన మానవుడుండెను కదా. ప్రప్రథమమున హరిశ్చంద్రుని మనమును ఆకర్షింప శృంగార రూపురేఖా విలాసకు మాతాంగాంగను సృజించదా. ఓం నమ శివాయ. ఓ మాతాంగాంగన, నీ శృంగార రూపురేఖా విలాసాదులతో నృత్యగానాదులతో భావభావనటనా చాతురీ విలాస విభ్రమాదులతో ఎట్టులైనను హరిశ్చంద్రుని నీ వలలో పడినట్లు చూడము. ఏది అతడు ఎట్లు అభినయింతువో మా ఎదుట ఒక్కసారి ప్రదర్శింపము. విరిసినది వసంతగానం వల్లపుల పల్లవిగా. విరిసినది వసంతగానం వల్లపుల పల్లవిగా. మనసే మందారమై అదేతో మాయ చేసినది. విరిసినది వసంతగానం వల్లపుల పల్లవిగా. పల్లవిగా పోయినము నీకు శుభంబగు గాక. దేవకన్యల మించిన అందాల రాశి అయిన నాచే సృష్టింపబడిన మాతంగ కన్యను కాదని హరిశ్చంద్రుడు ఇప్పుడు ఎందుకు పోగలడో చూచెదనం. రాజ్యపాలనలో నిమగ్నుడైన హరిశ్చంద్రుని వేటనపమన అరణ్య ప్రాంతమునకు రప్పించుటకు క్రూర మాయా మృగములను కూడా సృజించదా. ఓం నమ శివాయ. ఓ సింహ సర్వసాధులాది క్రూర మృగలారా, నండు ఒకటికి పదంతలు కండు అయోధ్య ప్రజలను భయభ్రాంతులం చేసి అల్ల కల్లోలం సృష్టింపుడు పొండు. ఈ క్రూర మృగముల చేయు అలజడి నాపుటకైనను అరణ్యమును జొచ్చిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమమునకు రాకమానడు. హరిశ్చంద్రుడు ఇప్పుడు అతి వైభవముగా రాజసూయము నిర్వహించి మా రాకకై వేచి ఉన్నాడు. నేను నిర్వర్తించు యజ్ఞార్థమై కొంత ధనము యాచించి అది అతని వద్దనే దాచి వచ్చేదనం. అది రాబోవు కాలమునకు
ಶಿಷ್ಯ ನಕ್ಷತ್ರಕ ಶಿಷ್ಯ ನಕ್ಷತ್ರಕ ಆಯುಷ್ಮಾನ್ ಭವ ಯಶಸ್ವೇ ಭವ. మహాత్మ గురుత్తమ నన్ను పిలిపించిన కారణమేమి? లెక్కలేని రొక్కంబడికి హరిశ్చంద్రుని ఒప్పించుకుని చేజిక్కించుకున్నాడే కాక ఇప్పుడు అతడి కనుక వచ్చినట్టు పన్ను గడ పన్నినాడు. మహాత్మ మరియు అతని మనమును ఆకర్షింప శృంగార రూపు రేఖా విలాసులకు మాతాంగను కూడా సృజించితి. ఇందు నీవు కూడా అప్రమత్తుడవై సాయపడవలని తెలిసినదా? గురుత్తమ ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రం గ్రీష్మకాల వాకీజలము వలె తిరదినము అడుగొట్టుచున్నది. మహాత్మ చూడు సాంగోపంగముగా మహాత్మ సాంగోపంగముగా ఆగ్రహింపుగా అనుగ్రహింపుడు మహాత్మ అభ్యర్థంబుగా నిలిచే మొన్నలు గార్గేయుడు చేరి వేదమునా మాండవ్యుడు ఏడాది ఏడియులు కాదా శిష్యుడై కాదాచలత పాలిస్తూ అష్టాంగ స్వీకృతి నాదిపుడు మహాత్మ నాకురా వందనం
మరి ఆ పట్టుబట్టుడికి ఎప్పుడుగా మహాత్మా? తొందరపడవలదు. ఎక్కడిదా సబడి? చంద్రుడా! అతడే హరిశ్చంద్రుడు. వాయువేగ మనోవేగములతో వేటాడుతూ రథారుడై చంద్రమతి లోహితాస సమేతుడై ఇటే వచ్చుతున్నాడు. సర్వము మనమనుకున్నట్లే జరుగుతున్నది. ఆశ్రమునకు పోయి వీక్షింతమురం. సత్యకీర్తి, అదిగో బొబ్బులి అడుగుజాడలు అట్లే పోవచ్చున్నవి. సత్యకీర్తి, ఏమి ఈ విచిత్రము? చూచుచుండగానే బొబ్బులి అదృశ్యమైనది. సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమ ప్రాంత భూమియే. చూడు, అతిగా దశగ్రంథ కొన్ని కోయబడినట్టుందో చే తవిస్తంభుగా పోగు కాళ్ళడన చెక్కబో ఏదో అయ్యదా నెతావియో
సత్యకీర్తి, ఇది ఒక మున్యాశ్రమము. ఇందు వేట కడుంగరాదు. ఎరుకులను దూరముగా పోయి వేటాడమునము. సత్యకీర్తి, నాయనా సత్యకీర్తి, చంద్రమతిలో ఈ దాస్యులు ఇంకెంత దూరమునున్నారో చూడము. నాయన లోహిత, నీవి అరణ్య ముగ్రములను చూచి జడియలేదు కదా నాయన. నీవంత వాడవగదువే తండ్రి. దేవి, ఇప్పుడు మనమున్న స్థలం ఒక్క మున్యాశ్రమము సుమా. ఇచ్చట మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా నాథ. దేవి, విశ్వామిత్రుని నామశ్రవణ మాత్రమున నీ బిడ్డలికి పడితే నాథ, ప్రశాంతమైన ఈ ఆశ్రమమునందునను నా మనం వేలాగో ఉన్నది. అవును దేవి, నాకు నువ్వు అట్లే ఉన్నది. చిత్తం వేటికో కలవరపడుచున్నది దేవి. దేవ,
ఘోరమైన వేట కర్జము నిర్వహించుటచే సహజ కరుణాయ చిత్తంబగు మీ చిత్తంబున కట్టున్నది. అంతే గాని మరి ఏమీ లేదు. అట్లే కావచ్చును దేవి. సర్వాంగములకును ఉచిత శ్రమ కల్పించుట చేసి కాబోలను. నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చుచున్నది. అలాగైనా ఈ క్రొమ్మావి గున్న నీడ చిగురుటాకు సజ్జనేర్పరిచదా నా ఎంక తలంబు తలగడగా నమర్చుకొని ఇంచు కొంతసేపు సుఖనిద్ర పొందదగము. ప్రేయసి, పగటి వేళ నిద్రకి ఏర్పడినది కాదు, మరియు నిద్రయున్న స్మరణకి వచ్చాను. నిన్నటి రేయి అపరమయామందున నేను ఒక్క దుస్వప్నము కంటిని దేవి. అయ్యయ్యో, అది ఎట్టిదో కదా నాథ. అదెట్టి దొందవా దేవి? నేను నిజపురోహిత విద్వజ్జనంబలతో పేరోలకం ఉండగా ఉండగా అతి మాత్ర తేజ విరాజకు ఒక మునిరాజు కనికొన నగ్ని కమ్మన చుండ సమీపించి అకారణంబక ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను నేలన త్రోసి మన రాజ్య సర్వస్వమును గ్రహించి మనలను కట్టుబట్టలతో నట్టడగలకు పారత్రోనగా అందు మనము పడరాని పాటలు పడుచుంటిమి దేవి. ఇంతలో నాకు మెలకువ కలిగినది. అయ్యయ్యో, ఎంత దుస్వప్నముల కంటే ఇవన్నీ మనకు అశుభములనే సూచించుచున్నవి నాథ. దేవా దేవి, మీకు ఏ అశుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము తన వెంట తీసుకుని పోక మనకడనే ఉంచినందుకు చిత్తమునేమో విచారముతో నిదురించితే అయినను ఇట్టివి దేవ బ్రాహ్మణ సంతర్పణలచే శాంతి చేకూరును కదా. అయినను ఇప్పట్టున వినోదముగా కాలము గడుపుటకు మన ఆశ్రితులైన సంగీతప దగ్గర లేరు. ఎవరా వచ్చినది? రాజాభిరాజా రాజ కలగవచ్చా? సత్యకీర్తి, ఏమి ఏ కులము వారు? కులముతో పని ఏముంది రాజా? దేవి, కొంత తరము ఎంగ సంగీతము విందుమా. సత్యకీర్తి, అవశ్యము దేవ. ఓ మాతాంగాంగన, మహారాజు గారు మెచ్చునట్ల నీ సంగీత హావభావ నటనా చాతుర్యముతో వినోదింపు. నడకలో కొదమ సింగపు అడుగులు నచ్చినవాడ, మొనగాడ మెరుపులున్న మొనగాడ, రారా కౌగిలి చేరరా ఈ రంగేలి ప్రాయంబు నీదేనురా, రారా కౌగిలి చేరరా దొరా. చలిగాలి విరిసేను నీ కోసమే, నీ చలి సలిగా చేసేను నీ కోసమే. చలిగాలి విరిసేను నీ కోసమే, నీ చలి సలిగా చేసేను నీ కోసమే.
నీ కొత్త చూపుతో నన్ను రా, కౌగిలి చేరా రా, రా, దొరా. సత్యకీర్తి, ఈమె కంఠస్వరము మాత్రము వీణానాదముతో సూత్ర ప్రేముగై ఉన్నది. ఇది మాత్రమే అదియును కాక ఈమె నాట్యము బహోద్భుతముగా ఉన్నది. ఈమెకి సువర్ణ అంగుళికము బహుకృతికి ఇచ్చి ఓ మాతాంగాంగన, నీ నటనా కౌశలానికి మెచ్చి మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ సువర్ణ అంగుళికమును బహుకరింపు. ఈ అంగుళికం నాకెందులకు? నేను ఏమడిగినా ఇచ్చేదరా? అవునా? ఒకే ఒక్కసారి బిగి కౌగిలిచ్చినా చాలు. సత్యకీర్తి, ఈమె పరివర్తనము తెలియవచ్చినది. ఇంకా ఆవలికి పంపివేయము. ఛీ! నికృష్టపు వనిత, అమ్మవలకు హక్కుల మారిపోగలు విధానములెక్కడ చెల్లును, అక్కడే మక్కువ తీర్చుకో. కొరమాలిన నీ భయకార్యవర్తనాలిక్కడ సాగిరా. చనుడి ఇయ్యడ మాటలాడిన గ్రక్కున ఖండ ఖండముగా నరికిను నీవు నాలుగా. తండ్రి గారు ఆయన విశ్వామిత్రుడితో చెప్పి మీ ఉసురు తీయించుదు. తండ్రి విశ్వామిత్ర, నాథ, ఈమె విశ్వామిత్ర మహర్షి కుమార్తెయ అయినొచ్చో మాలతి ఎట్లయినది? ఏమో దేవి, ఇదంతయు ఇంద్రజాలము వలె ఉన్నది. ఏదో దుర్యోగము కొరకై మనము యాశ్రమ ప్రాంతమున ప్రవేశించితిమి. ఆహా ఆహా, ధారాదారు గర్జనాలు కారైన సింహనాదము. ఆ సింహనాదము విశ్వామిత్రుని కాక మరి ఎవరిది దేవి? దేవి చర్యకము దేవి, నిరపరాధులమైన మనను విశ్వామిత్రుడు మాత్రమే. ఇప్పుడు ఎక్కడికి పోయేదవరా? ఛీ పాపి, అడుగును పెట్టి మా ఆశ్రమే కాక మా పాదములు కూడా అంటపరుచున్నావురా దుష్టుడా. ఓరి దుర్మదాంత వైవస్వత కుల కళంక, ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షమైన వినయస్మరణము, పరోక్షముల నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదం మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నొచ్చుచునే ఉన్నవి. ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమం ప్రవేశించుటకు నీకెవరి అధికారం అసంగిరోతులతో చెప్పుము. నీ రాజాధికారము తపస్సులమైన మాయడల పనికి వచ్చునురా. పనికి వచ్చినను బలగర్వమున కన్నుగా గగ్గోలుగా ఫలవృక్షముల సౌపడల్చి కుసుమౌరాగములంగాల్చి కావలుల మా హరినర్భకంబుల ఎట్లోర్చితో బలగర్వమున కన్నుగా ఇట్లాశ్రమముల అపవిత్రమనొచ్చుడియగాక అర్థినే వచ్చిన నా కూతురును యుద్ధముగా పాడించి తుదకు నాలుగు కోయిలని బయలుదేరివట. నీ తాతముల్లివానికేమి కట్టబెట్టితివి? మున్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయాహముకే మా వంటి జడదారుల ఆశ్రమంలే కాని పనికిరావా ఏమి? భూచక్రమందర రాజుల పాదాక్రాంతులయ్యుండ నీవు చక్రవర్తి పదమున విర్రవీగుటంతయు మా వంటి మునుల ఆశ్రమలు పాడు చేయుటకని నాకు ఇది వరకు తెలిసింది కాదురా మునిద్రోహి. నీవేమనుచున్నను మంచిదనుచు నీకిచ్చకములాడుచు భట్ట కూటిక పెట్టి చాకరీ చేయ వశిష్ఠుడనుకుంది బావేమి? నీవనర్చు ఏ భక్తుడికి ప్రతి విధానము గావించుటకు మేమా సమర్థులమా? మునీంద్ర, ఎరుకగా చేసిన నా అపరాధమును క్షమింపుడయ్యా. రాజ్యరాజ్య స్వయం గౌరవము వేదు కన్నులకి కబట్టినంతనే కాదరామ కడల రోగమో మతిపోయిన దురమ్మ అపరా
మునింద్ర అపర బ్రహ్మలకు మిమ్మల్ని నేరంగన వాడు ఎవండు మహాత్మ జగమునందు మీ సృష్టి సాగు చూడ బ్రహ్మ సృష్టి దుర్య సమపేర దాల్చను భూమరేఖ అయినదా నీ వ్యర్థ వాచాల ప్రసంగము. మేము అపరబ్రహ్మేని అగ్ని మా తేజమునకు దీటురాత నెరింగి ఎండకన్ నెరుకని సుకుమార శరీర లతామ తల్లి గాన విలాసులకు నా ముందు కూతురు ఎన్నటి రాని రాజు వెంక వచ్చితి వడిలో వరాల కుప్ప ఒలికింతవని గంపెడు పేరాసతో పరుగున వచ్చినందులకు ఆమెకు తగిన సత్కారముల నింపక పగరు చే ఖండ కావరముల మమ్ము కూడా గనింపక నాలుగ కోయిదినని మమ్మిరింగి. ఓహోహో, అలాగైన నీ పక్షమున నేను ఉపేక్షాభావమున ఉండరాదు. కుసుమ కోమలైన రాజపింబాసపై మోమోట మించుకైన లేక నాలుగ కోయిదన నీ నాలుగు ఇప్పుడే వేయి చిలికల కావలద్రా మునిద్రాకి నీ ముఖము చూచిన కొలది నేయి ఓసిన అగ్గివోలె నా మనము భగ్గున మండుతున్నదిరా మూర్ఖ. మునింద్ర నేను వివరించినవన్నీయు తప్పులే అయినను ముమ్మాటికి తప్పులే. క్షమాగుణ సంపన్నులకు మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపంబు చనదు మహాత్మ. కానా చుట చుట సాధింపదగుండే సంపదకు గాని చచ్చిపోయిన దానినే మునింద్ర చచ్చిపోయిన దానినే సంపనేలా
కావున నన్ను చేపట్టిన దాకా మీ పాద పద్మములు విడవజాలను. అవురా, ఏమి ఇతని శాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి, కిరీటముపై తన్నినను ప్రబద్ధయైనను చలింపకున్నాడు. విరాగులమై సంసారములు బాసి తపస్సు చేసుకునుచున్న మాకి దీర్ఘ కోపము సనదు. హరిశ్చంద్ర, నీ తప్పులన్నీ నీ అందే ఉండనిమ్ము. శరణాగత రక్షణం అవశ్య కర్తవ్యము గనుక నీ భయం ఉడిపి నిన్ను చేపట్టినారములెమ్ము. నా ఉపదేశం బొండు గలదు, నీ వగ్దాని మేరకు తప్పక ప్రవర్తింతువేని నా కోపాగ్ని నిశేషముగా చల్లారును. దేవర ధర్మోపదేశములు పరిగ్రహించుటకు నేను సిద్ధమగయున్నాడనయ్యా. అయినను పాపకార్యములకు నన్ను మీరు పురుకొల్పుదురా దేవా? ఎట్టి పాపకృత్యమైనను మా ఆజ్ఞ అయిన వెనుక అది పుణ్యకృత్యముగా మారవలసినదే. మీరొకరు బ్రహ్మలు కదా మహాత్మా. ఫలా మా మహిమలిప్పుడు నీకు బాగుగా తెలిసినవిగా. అన్యాలోచనలో ఇచ్చితే వివాహం రత్నమునను స్వరూపవతి గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవుని వయోజిత కళామత్తైనే భూరి సౌజన్యసేనమఖ్యోపవేక ప్రశస్త శ్రీ సుఖభోగము ఇది ఎంతైనా సరి అయిన బోధయ. తంగూడని మాల కన్నీలతోన మేల్ పెళ్ళి పేరంగాలు ఈ రవివంశరాతుల యశ ప్రాకట్యమిప్పాటిరా. అంతంగూడని వేల్పు సాక్షిగా మహానుభావ, అంతంగూడని వేల్పు సాక్షిగా వివాహం అయిన ఇల్లాలి గుంటల్ కోసి తత్ అన్యకన్యల విభాగం వాడుట ధర్మమా? ఆ ఆ ఇప్పుడు లేని పోని సంబంధము కల్పించుకుని నిర్భయముగా మాతో ప్రతివాదము చేస్తున్న నిలువు పిడుగు వంటి శాపం ఇప్పుడే నీ మీద పడురుసును. మునీంద్ర, ఎరుగక పలికిన వాని పలుకులను క్షమింపుడయ్యా. క్షమించినారము ఇంకా మాను నివర్తింపుము. మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిట్టి దురోపదాసమనరించుడ పాడియా మహాత్మా. వంశము నిల్పలే కదా హరయా వంశము నిల్పలే కదా భక్తి వైవాహిక స్మరణము ఎప్పటి గల్లరా సరిగా సత్పుత్రుండబుట్ట
ఉభయ పరిభాగము దప్పుచున్నయది ఈ ప్రాయమున వర్ణ సంకరపు బెల్డిని ఏల చుట్టెదవు నా కంఠమున మునీంద్ర నా కంఠమున కోటిగా వంశము నిల్పము మునీంద్ర ఇహపరంబులకు రెండింటికి నీ చెడు మార్గంబును నన్ను మీరు ఎలా త్రొక్కమందురయ్యా తురంతంబైన ఎట్టి పాప కార్యమును ఆచరించే ముందు పరసౌఖ్యములకు నన్ను మీరు చెడమందురాదేవా ఓరే మూర్ఖ, నీ మేలు నీవు చూచుకున లేకున్నాడవు. ఎప్పుడో వద్దు పరసౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనబడుతున్న సామ్రాజ్యాత్యుత్తమ భోగమును విడిచి వెర్రివాడేందైనా కలడా? వీనిని పెండి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచబెట్టబడి ఉండుననుకుంటివా ఏమి? మీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం అను వాక్యము వినవో. వ్యర్థ ప్రతివాదములు చాలించి మా ఆజ్ఞ ప్రకారం ఈ కన్యను పరిగ్రహించి పూజ్యంపైన సామ్రాజ్యాద్యుత్తమ భోగములతో పాటు ఈ అంగనవన భోగములు యథేచ్ఛగా అనుభవింపుము. అకటకట ఇదందైనను సరైన బోధయా మహాత్మ. మాడుస జన్మమెత్తి నందులకు పాపులను శిక్షింప పైన దన్నధరుడొక్కడున్నాడని దుష్కార్యముల పంత పోవకుండా వలియను కదా. కావున నీవింకా యముని ధర్మము దిన్నులకు మహాత్మ ఆ కుమార్తె వివాహ సమయమున నీకు కావలసి మరణించద ఏది కావలయునో అర్ధ్యోపుమా. సంతానపు చెక్కులనేని పెన్నిధిలో చింతారక్తమో హేమభూషణమో కౌస్తుభమో సుభారసమో ఇంద్రత్వమ బ్రహ్మత్వమో వరగాథేస ఫలాల సార్వనగడవమో కాక ఇంకేమయో అరణం విచ్చలవేది కావలయును అర్ధ్యోపుమా. మునీంద్ర, నీ తపోబలం వెంతకైనను చాలినదే కాని సిగ్గేలాగునలేకపోయే తనకు
అధిరాత్సోతియే లక్కో కూర్చదనల్ల ఆశపడి ಎಲ್ಲ ನಿರ್ಭೀತಿಯ ಯಗ್ಗು ಎಂಬದ ಮಾಲ ಕಲ್ನೆಯಲ ತ್ರಾಯ ಬಲ್ದಿ ಅರ್ಕ ಅನ್ವಯವು ಅಗ್ಗಿಲ್ ಕ್ರೋಧದ ತಂತು చేయవరనన్ను ఆబాల గోపాలము నా కూతురిని పెండి ఆడిన నీకు లోక నిందయా. నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యముల 3 పువ్వులు 6 కాయలకు నుండి నిన్ను పట్ల పగ్గములుంచక ఎదగ నూతన సృష్టికర్తయైన నాథేయుడనుడ తలచు నిన్ను అందలమున వేపి జోహారులిడరే. అసురం యక్షగంధర్వులేనే తాపసోత్తమ, మీకు నేను ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నయ్యా? పొందది పలుకు పొందది పలుకు నవ్యంబైన బ్రహ్మత్వమే కైలాసము మాల కాల్పునిదియేనే లోక దుష్యంబు మేవా కొల్పొల్దుట చూచి ఏ మగుమునంగా ఎత్తగా మీకు నందే కదా మరి మీకు నందే కదా మరి నాది చెల్లి పది అవునే జిట్టి సంబంధము
ఇంతకు మా ఇచ్చు ఈ అపూర్వ విభవములతో పాటు మా కన్యను పరిగ్రహింతువా లేదా ముందు చెప్పుము. మునీంద్ర, కులధర్మమును వీటను బుచ్చి ప్రధానమగున క్షత్రియ ధర్మమును తొలంగి అధోగతి పాలు కాలేను. నా రాజ్య సర్వస్వమైనను ధారబోయేదను కాని ఆ పంచమ కన్యను మాత్రమే నేను వరింపజాలను. హరిశ్చంద్ర, ఆ మాటల ఎందే నిలచియుండుము. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవగదువు. చిరకాలము నుండి మరల రాజ్యం బేలవలని తలంపు నా మది బాధించుచున్నది. నేటికి నీ ఔదార్యము వలన నాకు అది లభించినది. పట్టణమునికి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. అచట రాజపురుషుల అభ్యమంత్రము తెలుపుకుంటుటకు నీ రాజముద్రికనేమో ఆడిన మాట తప్పకుండా. ఏమనుచుంటరి మహాత్మా? ఆడి బొంకెదనని? అసలు నేను ఆడి బొంకెదనని మీరు తలంచుచుంటీరా మహాత్మా? మహాత్మా, దేవా, రాచరికపు సౌఖ్యము మీకు క్రొత్తలు విందులే ఇంకనీ చమత్కారములు మాకడ చెల్లనేరవు. వారి వీరి వలె మమ్ము నీ మాయాజాలమున బడవేనిస్తుంది కాబోలు. ఏమంటివి రాజరికపు సౌఖ్యములు నిస్సారములు గొడవల. ఇలాంటి కుయుక్తులు మాకు నీకంటే లక్ష తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడవని వింటిని. నేటికా పేరు నేతి బీరకాయ అయినది. మాట పెదవి దాటక ముందే యోచించుకొనవలసి ఉన్నది. పిదప పశ్చాత్తాపం పొందిన ప్రయోజనం ఏమి? నేను ఇప్పుడు ప్రసంగాంతరమున పొరపాటునట్లాంటి రాజ్యము నీకు ఇయ్యదలసి కాదు అని స్పష్టముగా చెప్పివేయము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చీయనము. నాథ, ఏల సందేహించెదరు నాథ, ఏల సందేహించెదరు. నేను కపాటిని తమకు ఏమిటి?
నేను కపాటిని తమకు కర్తవ్యంబు బోధింప. కాణాచే మీకు ఒక్కరికి మందాక్రాధిగా జన్మము ఎవడను పాలించిరి. ఎవడరేగిరి ఇక ఎవరు నాథ వెనుటగట్టుకొని ఏ ఇంతకు దేవి, నీవు నా పాలిట కలపలతవు. లోకమున అనుకూల దాంపత్యమిట్లు గదా యుండవలయను. లోనకేగి ధానాధార సంవృతంబకు బంగారు బృంగారు బొమ్మలకై కొనుమతి. అట్లానే నాథ. ఓ భగవతి భూదేవి, సతతదాన క్రియారదుడనటు జగా పేరునాడ నీ కారణమున గదువల నచ్చి దేవతలు మెచ్చ యశంబుగా నియుచినాడ నీ కారణమున మితిలేని ద్రవ్య సంగతుడవై భోగ విస్తారుండనైతే నీ కారణమున చతురభివేష్టితి క్షితి ప్రసంతతి కెల్ల కనుసై
నెలకే నీ కారణమునా ఇంతకాలము నన్ను ఆశ్రయించుకొనుచుంటివి ఇంతకాలము నన్ను ఆశ్రయించుకొనుచుంటివి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిన్ను అమ్ముకొనుచుంటి సత్య విత్తము కొరకు శ్రీ గుణధామ రాజ్యలక్ష్మీ లలామా బ్రహ్మర్షి సత్తమ రాజ్యదానము పరిగ్రహించుడయ్యా సిద్ధముగి ఉన్నాను. మనమాయము విడచి సమ్మతించినారము. మునీంద్ర దేవ బ్రాహ్మణ విడచి భక్తి సప్తపాధోక్తికేలా విభాగత ఖండ నీకు దానోగా భావం బంధు శంకలే కొసగితి భావం బంధక శంకలే కొసగితి బ్రహ్మా విశ్రాంతి నీ వాచంద్ర తారార్కము ఆ చంద్ర తారార్కము ఆ చంద్ర తారార్కము నీ వాచంద్ర తారా రాజర్షి తిలక రాజ్య లాంఛనంబగు ఈ కిరీటమును ధరించి ఈ ధోరుని చక్రమునెల్ల నిర్విక్రమముగా హరిశ్చంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నీవిక నీ భార్యాపుత్రులతో మా రాష్ట్రము వదిలిపొమ్ము. సత్యకీర్తి మంత్రిత్వమునక ఇతరనే ఉండవలయను. సత్యకీర్తి మంత్రి సప్తమా సత్యకీర్తి, నీవు ఇంకనూ ఈ మహర్షిని ఆశ్రయించుకుని
నీవింకను ఈ మహర్షిని ఆశ్రయించుకుని కలము వెళ్ళబుచ్చుకుని నాయన. దేవా, ఎంత కాలము నుండో నన్ను ఆదరించి చిన్నతనంబు నుండి చిన్నతనంబు నుండి నన్ను చేరగదీసి మారు రీతిగా మన్నన తోడ పెంచి తమ మంత్రి పదప్పున ఉంచినట్టి ఈ గతి కానల పాలై ఓము చూడ మీ సన్నిధి మహారాజా, కృతజ్ఞుడలు గదా. ఇది వరకెన్నడు గుణనిది, ఇది వరకెన్నడు గుణనిది జవదాన గోడన పలుకులారసి కొసిక ప్రసూతికి ముదమనము జరింపగలరు. ఫలదాని ఫలదాని రుణాను బంధవే జగననే ఆహాహాహా, ఏమి వాత్సల్యము, ఏమి వాత్సల్యము! మరల ఈ విధముగా రాజ్యము గైకొనద లంచితివా ఏమి? హరిశ్చంద్ర, సత్యకీర్తి, నీవింకనూ కథలకున్నావేమి? నీవు పోయి పురం వెళ్ళ అలంకరించి మదీయ పట్టాభిషేకోత్సవము చాటపము, కిరీటము భద్రపరచుము. పట్టాభిషేక సమయమున మేము అలంకరింతుము. అయోధ్యను అలంకరింపవలయున పట్టాభిషేకం మహారాజా వారికి అరణ్యప్రాసం. హరిశ్చంద్రుడు లేని ఈ అయోధ్యకి ఇంకెక్కడ
ఎక్కడిది అలంకారము కాదు అంధకారం. అంత మాట్లాడబడుతు సత్యకీర్తి, నీవు శీఘ్రముగా పోయి రమ్ము సత్యకీర్తి. నిన్న ఆ పరమేశ్వరుడు రక్షించునుగాక, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక నాయన. మరల మనము కలుసుకోగలనని చిన్న ఆశతో మిమ్మల్ని వదిలిపోతున్నాను. హరిశ్చంద్ర, మాకు చాలా ప్రొద్దుపోయినది, నీవు ఇక్కడ ఉండనక్కరలేదు. పొమ్మా. అటులనే మహాత్మ. ఉండుండము. ఇటు రమ్ము. సింహాసనంపై కూర్చుండి రాజ్యం బేలు మాకు గాని ఈ మణిభూషణములు మీకేలా? ఏమి చేయమందు మీ నగల నీవు ఆశ్రమమునందు దిగవిడిచియే పోవలయను. అటులనే మహాత్మ, తమ ఆశ్రమమందు నేనే విడిచిపోయి. ఎందునా ఈ రాజేంద్రుడు లోబడకున్నాడు? అవునవును, అంతటి సాత్వి అర్థాంగి, అంతకు మించిన ప్రభు భక్తి గల మంత్రి. అంతే కాదు, ఈతడు సత్యమే దైవమని, దైవమొక్కటే సత్యమని వాక్యమున కనపడుచున్నవన్నీ అసత్యములని ఎరింగియుడు వాడుగుటచే నాడు సురసభలో కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అరిషట్వర్గములు జయించిన మానవుడుండిన కదా నాకు ప్రమత్తతని వశిష్ఠునితో పందెము వేసి దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకొని మెలంగుచున్నాను. ఈ రాజేంద్రుడు ఎందునా ఎంత లోబడకున్నాడు? దేవకన్యల మించిన అందాల రాశి అని నాచే సృష్టింపబడిన మాతంగ కన్యను కాదని ఈతడు కామమును జయించను. లేనిపోని కోపము కల్పించుకొని వచ్చి దుర్భాషలాడి కిరీటముపై తన్నినను. తన మృదు మధురమైన భాషతో నా మనస్సును జయించి నా పాదములంటి ప్రార్థించి క్రోధమును కూడా జయించను. నవఖండ భూమండలాధిప మకుట తటఘడిత మణిఘ్రుని నిరంతర నీరాజ నిజపాద పంకేర హుండకు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వము తృణప్రాయముగా దానము గావించి లోభమును కూడా జయించెను. మరి వీనిని పట్టున ఎట్లు? మిగిలిన మోహ మదమాశ్చర్యను ఉపయోగించి ఎట్టులైనను కపటములు చుట్టి లెక్కలేనన్ని పొక్కలు పొక్కించదా. హరిశ్చంద్రుడు కూడా అరణ్యమున పడిపోవచ్చున్నాడు కదా, మరి ఇప్పుడు ఇతని వెంటపడి పీడించి ఒప్పించు మార్గము. స్ఫురించినది. హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించు తరి దేవ బ్రాహ్మణ మాన్యములు విడివమననే గాని అలనాడు యజ్ఞార్థమై నేను యాచించిన ధనము ఇందు నిరూపింపలేదు కదా. ఏదో ఒక రకము కావలేదు కదా పట్టి పీడించుటకు. ఇప్పుడు మరి ఒక ఎత్తెదరు. వారి హరిశ్చంద్ర మోసగాడమురా సత్యమన్నది పాడిద పరవిత్తమును పాయసంబుగ భుజింపంచూతువా కక్కిన కూటికాసపడుదు పుట్టు రససేతురా. మా రుణధనము ఎగవేయబోవనంచిదివిరా. మునీంద్ర, ఎక్కడి దారుణము? ఏమి ఎక్కడి దారుణంబా? లేదా ఏది మోమెత్తి మా వంక తేరి చూసి అనుమట్లేయట్టునోరాడున మాట్లాడునదేది
మోగుణము అది నాల్క తాటి దూలమా. ఈ మర్యాదకు నేను సత్యమూర్తి అని ఎట్లాను లోకము. నాడు అలనాడు అక్కర యజ్ఞార్థము దానమిచ్చినది రొక్కం వెక్కడ దాచినాబురా. మునీంద్ర, నమ్మిత న్యాయముగా బాధించుడ పాదయాపత్మ. ధరణి సర్వస్వము నీకే ధారవాసి. ధరణి సర్వస్వము నీకే ధారవాసి. కట్టుబట్టలతో ఇట్లు నడములకు ధైర్యముడయ్యాకుతున్న మాటలను ఇంకా లేని ఎప్పుడు గట్ట పదకొండే చేతగాని ఈవుల ముందు ఏడ్చుట ఎందులకు పెదప నీలాంటి తులువ కోతల కోయట ఎందులకు మా సొమ్ము మేము అడుగుట లేని అప్పులంతరగట్టుడయా. ఓహో, ఇప్పుడు గావించిన ఈ రాజ్యదానము కూడా ఈ లేని అప్పులలో చేరినదా ఏమి చెప్పుము. మునీంద్ర, నేనిప్పుడు చేత అరకాసైనను లేని నీచ దరిద్రగతి అట్లైన నన్నేమి చేయమందువు. ఎట్లైనను ఒక్క మాసంబు గొడవ సంగనచో ఏ పాట్లైనను పడి నీ సొమ్ము నే అలాగును సేయము. మొదటనే ఇట్లు అడుగుకుని ఎంత బాగుండును. హరిశ్చంద్ర, నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాదుల కింద వేతరప మా రుణమెట్లు తీర్తుపోయి ఆహార వ్యవహారము పట్ల మోమోటము పనికిరాదు. ఎప్పటిదప్పుడు పుచ్చుకుని చుంటిన మీకును మాకును సౌలభ్యం కావున నీపై నిర్వగణ శిష్యుని నక్షత్రకుని పంపించదను. శిష్య నక్షత్రక నక్షత్రక ఈతడు హరిశ్చంద్రుడు మనకియ్యవలసిన రొక్కము నెలదనములో ఇచ్చునట. అందు ఒక్క గవ్వయేనును దిగబెట్టక కూర్చుకుని రమ్ము. హరిశ్చంద్ర, ఈతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. పిన్ననాటి నుండి కడు గారాభముకు పెరిగిన వాడు. ఆయాసమును కోరవడు ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగనేరడు. కావున వీనిని ముప్పోట్ల వేళ తప్పింపక నాకు మారుగా చూచుకొనుచుండుము. మునీంద్ర, సాధ్యమైనంత వరకును నేను అట్లే చూసి. మహాత్మా, సాధ్యమైనంత వరకు అనుచున్నాడు, మరి సాధ్యం కాకపోతే నేను సాధ్యములు నా చేతనున్నవి. నీవు ప్రయాణములకు సిద్ధముగమ్ము. హరిశ్చంద్ర, నీకేమి పిచ్చియా వెర్రియా? నా ఎంతటి వాని ఉపదేశము త్రోసివేసి పడరాని అగచాట్లకు తల ఎగ్గుపోవుచుంటివే. రాష్ట్రములో నీకు కడకు పిడిగడు అడుగులైన దొరకకుండా గట్టి కట్టడి చేసదా. మా రుణమెట్లు తీర్తుపోయి నీకీ నిష్కారణ బాధ ఎద్దులకు చక్కదనాల చొక్కేగు నా పెంపుడు కూతురును పెండ్లి ఆడుము. అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలన్వడవు. మునీంద్ర, మనిషి పుట్టినప్పుడు ఒంటిపై నల్ల పూసైనను ఉండదు. పెరిగి పెద్దవాడై భోగభాగ్యంబులు అనుభవించిన తరువాత చివరకు కాటిలో చితిపై పడుకుట పెట్టినప్పుడు ఒంటిపై ఒక్క పాతైనను ఉండదు మహాత్మ. అది ఏ సృష్టి రహస్యము మహాత్మ. అది దైవా
వినుము. ఆ విధి నెరిగినది నిధి. ఆ విధి నెరిగినది నిధి. చింతపడెప్పుడు తేనిగినైను. కానిది కాగా మట్టి తీయుమ. కానున్నది కాకమానది పుడు. గాభినందన, నేను ఈ కష్టములను భిగమగా బాధించగలేదయ్యా. సత్యస్థైర్యము కీర్తియే నాకు చేకూరగాని. యాయుగములైనవుగాని జన్మాంతమేతో కౌతూహల వృత్తికే అనుభవింపము, అనుభవింపము. చల శ్రేయసు చెంపదియాలో. నిశ్చలయ సోమాలభ్యతే లేనితో. గాభినందన, మా గతిట్లైన కాలంలో నేను ఇకపోయి వస్తున్నాను. అట్లాగే సరి సరి ఇనుప గజ్జల తల్లియకు పెద్దమ్మ కిర్రు చెప్పుల జోడు తొడుక్కుని నీకు ముందు త్రావ తీయుచుండగా నీవు నా మాటలిట్లు విందువు. ముందు ముందా ఘోరారణ్యములో నిత్యమాడుచు కాళ్ళు నిండ ముందు వెరగసింహ సరప సాధూలాది కులముల భయంకరారు గుండె చల్లన అభాగ్యురాలు నీ వెంట నీ అగచాటు పడలేక అయ్యో మాల దైవమా ఈ మాయ మగిన గట్టి నాకు ఇంతటి చేటు గట్టి పల గొల్లుని ఎత్తి తూర్పారం పట్టుచు దుమ్ము దాల్చి నీ ముఖమును కొట్టినప్పుడు గాని నా మాటలు ఇప్పుడు నీకు రుచింపవు. పొమ్ము పొమ్ము, రోగికి పత్యాహారము చబియగునే. నక్షత్రక మహాత్మా, నీవి రాజు వెంట నేగి ఆయా ప్రదేశమనందా తడగణించిన రొక్కమనందొక్క కాసైనను వేపరపనీయక మోమోటము విడిచి నెత్తయి ఉట్టి వహించి నిమిషమైనను కూర్చుండనీయక అహోరాత్రములు గాఢ ప్రయాణములు చే నలగించి కోపము నదలించి దైన్యత కలిగించి ఆత్మస్థైర్యమునకు విఘాతము కలిగించి వెంటపడి పీడించి ఒప్పించి నొప్పించి మెప్పించి ఎట్టులైనను ఆతనిచే ఒక్క అబద్ధమాడింపు. మహాత్మా, అతడు ఆడవలనే గాని లక్షబద్ధములు ఆడించదయ్యా. చేచే అతడు అబద్ధమాడించదవా? హరిశ్చంద్రుడని ఏమనుకున్నావు? అమిత పరాక్రమశాలి, ధీమంతుడు. అంతే కాదు, అలనాడు సురసభలో సురలోకేంద్రకు దేవేంద్రుడు సత్యప్రత సంగం ఆరంభించుతూ తన సామ్రాజ్యము పోవని సకుల కాంతారత్నము వాయని ధనమానంబులటంగని ప్రబల బాధల్ తన్ను బాధింపని తన గుండెల్గని అనఘా సత్యస్థైర్యము మాయగొండిన పుల్యోడు త్రిలోక గణ్యున్నొక్కడే నీవు కలిగిన తెలుపుడి.
అని దేవేంద్రుని ప్రశ్నలకు ఉత్తరవగా మూర్ఖ వశిష్ఠుడు లేచి హరిశ్చంద్రుని సత్యసంధత గూర్చి నిండు సభయందు నొక్కి వక్కాణించను. అతని సత్యసంధత పరీక్షింపవచ్చితని గాని వారి వీరి వలె హరిశ్చంద్రుడు అసత్యమాడువాడు కాడు. అతడే అసత్యమాడిన నీ వంటి కడు సమర్థుని ఈ కార్యక్రమముకు నియమింపవలసిన పనియు లేదు. హరిశ్చంద్రుని బొంకించుటకు కావలసిన ఉపాయము నేనే నీకు ఎప్పటికప్పుడు తెలుపుచునే యుందును. అరణ్య మధ్యమున ఆకలి దప్పులు అడంగుటకును నిద్రాహారములో మానినను నీకు నీరసపడకుటకును దివ్య మంత్రోపదేశమును ఉపదేశించుచున్నాడను. నమః శివాయ. ఓం 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 నమః శివాయ. శివాయ. ఓం నమః 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 శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నక్షత్రక మహాత్మా, హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కమెంతో నీకు తెలియనా? సెలవించడు మహాత్మా. ఆకాశమునందల గల నక్షత్రములను భూమండలమున గల ఇసుక రేణువులను ఈ రెంటిని గుణింపగా వచ్చిన లబ్ధమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము. మహాత్మా, దానికి ఒక పరిమాణం ఈ వరకే నియమించి తిని ఈ విధముగా అడిగి చూడుము. దంతావళంబుపై బలవంతుండొక్కాడు నిలచి పైకింద్రతనం మాదడి ఇందొక విశేషము కలదు. అట్లు పైకి రువ్విన రతనమును నా తపశక్తిచే ఆకాశమున గంధ చేసి అతట స్తంభింప చేయగలను. ఇదియే కొలచటకు గాని లెక్కించుటకు గాని వీలు గాని పరిమాణము జ్ఞప్తి అందున్నదా? జప్తి ఉన్నది మహాత్మా. ఏమో నీకు సంధ్యావందనమే రాదని నుడివిదివి కదా. మార్గమధ్యమున మరచినచో ప్రమాదముగును. ఏది నేను చెప్పిన సాహిత్యమునకు నీకు తెలిసిన సంగీతము మేళవించి శ్రవణానందకరముగా ఒక్కసారి వినిపింపుము నక్షత్రక. అటులనే మహాత్మా, తెలుపుతున్నాడు విలువయ్యా. తలతో బలంపై బలబలుతుడక్కడు నిలచి పైకి రతనం బెల్తటి భక్తుని తెచ్చద అలనాడు సురసభలో అగస్య
భృగు గౌతమ ముందుగా గల తపోగ్ని తేజోపుంజముల సమక్షమున అతడి వారెవరికీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు నీ ఒకని మొగమునే పొద్దుపొడిచినట్లు హరిశ్చంద్రుని సత్యసంధత గూర్చి నిండు సభయదు నొక్కి మొక్కాలించిదివిగా. చూడుము నీ హరిశ్చంద్రుని గతి ఏమైనదో. అతని రాజ్య సర్వస్వము చేజెక్కించుకొని కట్టుగుడ్డలతో అరణ్యములకు నెట్టినాడు. మరియు అతనిపై నిలువుగా నా శిష్యుని నక్షత్రకుని పంపించితిని కదా. ఇకపై నీ నుడివిన హరిశ్చంద్రునిచే లెక్కలేనన్ని బొక్కలు బొక్కేచి పెదప మన పందెము ప్రకారము నీ తల గొరిగించి పిండి చుక్కలు పెట్టించి అమరావతి నగర వీధుల ఖరవాహనమున ఊరేగించి ఓ దేవగణముల మధ్య నీకు సింగకు లెక్కనచ్చదా. ఒకవేళ నాచే కల్పింపబడు ఈ ప్రళయములన్నిటికీ ఓర్చుకొని హరిశ్చంద్రుడు అసత్యమాడకున్నా, హరిశ్చంద్రుడే అసత్యమాడకున్నా మా సాటి రాచపట్యగు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యసంధత ప్రపంచ స్థాయి నిరుప కారణమైతినన్న సంతసమే నాకు జయమగు. అదే విజయము, మహా విజయము. ఇదే విశ్వామిత్ర విజయము. అయ్యా, ఇచ్చటికి విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ మా కళాకారులందరి తరపున హృదయపూర్వక కళాభివందనము తెలియజేయుచున్నాను. ముఖ్యంగా ఈ నాటకాలని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి సుబ్బారావు గారికి, పొత్తూరు సుబ్బారావు గారికి మా కళాకారులందరి తరపున హృదయపూర్వక కళాభివందనము తెలియజేయుచున్నాను. నా పేరు బగాది విజయసారథి. విశ్వామిత్రుడికి పేరునిగ్గన్నటువంటి మా చిన్నాన్నగారు బగాది రామచంద్ర నాయుడు గారు వారి వారసత్వంగా విశ్వామిత్రుడు, వీరబాహుడు, కాలకంసుడు వేస్తున్నాను. అలాగే మా నాన్నగారు వారసత్వంగా దుర్యోధనుడు, నిన్న రాత్రి దుర్యోధనుడు వేశాను ఇక్కడ ఇదే స్టేజ్ మీద. నేను దుర్యోధనుడు, ఘటోత్కచుడు, హిరణ్యకశిపుడు, నరకాసురుడు, విశ్వామిత్రుడు, వీరబాహుడు, కాలకంసుడు ఇత్యాది పాత్రలను వేస్తూ ఈవేళ ఇక్కడ అవకాశం కల్పించినటువంటి సుబ్బారావు గారికి మా అందరి తరపున హృదయపూర్వక కళాబంధనం తెలియజేయచ్చు. నాటకం ఆస్వంతం తొలగించి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం. రసజ్ఞులైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా హృదయపూర్వక కళాభివందనం తెలుపుచున్నాం. మరి అట్లాగే మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామం. మరి నా పేరు కృష్ణ చైతన్య. ఇప్పటి వరకు నాకు హార్మోనియం సహకారం అందించినటువంటి అబ్బాయి మా అన్నయ్య సాయి రాఘవ. మరి మా నాన్నగారు కూడా కళాకారులే. మరి మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే చెరుకువాడ పివి కొండబాబు గారు. మరి వారు కూడా హరిశ్చంద్ర నాటకంలో మరి మా జిల్లాలో 2021 సంవత్సరంలో హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తూ కాటుసీను చివరికి ఒక 2 పద్యాలు ఉన్నాయనగా స్టేజీ మీద హార్ట్ అటాక్ రావడంతో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి ఆ తర్వాత మా నాన్నగారితో ఈ కళ అనేది మా ఇంట్లో అంతరించిపోకూడదని అన్నయ్య సాయి రాఘవ మరి నన్ను మొదటి నుంచి చివరి వరకు హరిశ్చంద్రుడుగాను అట్లాగే గయపక్షణ వారసిని అర్జునుడిగా తయారు చేసి మీ ముందర ప్రదర్శించడానికి నాకు ఒక అవకాశం అనేది కల్పించారు. అట్లాగే మరి ఇదే వేదికకి నేను ఇది 3వ సంవత్సరం రావటం, 1 సంవత్సరం కాటసీను, 1 సంవత్సరం ఏమో వారణాసి. అట్లాగే ఈ సంవత్సరం మరి మా అందరికీ ఎంతో పెద్దలైనటువంటి దైవ సమానులైనటువంటి గురువు గారు సుబ్బారావు గారు మరి ఈ సంవత్సరం అబ్బాయి చైతన్యం ఫస్ట్ ఆఫ్ వేటసీన్ ఆడాలని ఆయన అడగటం జరిగింది. నేను తప్పనిసరిగా సార్ అని చెప్పాను. కాకపోతే ఇందులో చిన్న గమ్మత్తైన విషయం ఏంటంటే అసలు కనీసం ఈ నాటకానికి పలానా తారీఖు 18వ తారీఖు నేను హరిశ్చంద్ర నాటకం పెడతానని